హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే రాత్రి జరిగినటువంటి శివరాత్రి పండగండి. శివరాత్రి అంటేనే రాత్రిపూట జరుపుకునే పండగ. అందులోనూ మా ఊరిలో అయితే మరి చాలా సందడిగా ఉంటుంది. ఇది మా ఇంటి ముందు జరిగే సందడి. ఈ విధంగా చాలా ప్రభలు వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ షూట్ చేయను. ఇదైతే స్పెషల్‌గా గొర్రెల మీద బండిలాగా కట్టుకొని వాళ్ళు పెంచుకున్న గొర్రెల మీద తీసుకొని అట్లా లైటింగ్ ప్రభ కట్టుకొని తీసుకెళ్తారనమాట. అయితే ఇప్పుడు మా ప్రభ కూడా అలా ఒక లుక్ వేసేయండి ఫ్రెండ్స్. లైటింగ్ ప్రభ అయితే సింపుల్‌గా వేసేసాము. ఈ విధంగా చుట్టుపక్కన 5, 6 ఊళ్ళ నుంచి ఇంటికి ఒకటి దప్పున ప్రభ కట్టుకొని తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఎవరికి నచ్చిన డిజైన్‌లో వాళ్ళకు ఎంతో అందంగా రంగురంగులుగా గుడి దగ్గర అయితే చాలా బావుంటుందనమాట 12 అయ్యేటప్పటికి. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే అదిగో మా బాబు డ్యూటీ నుంచి వచ్చారు. బాబు వచ్చేటప్పటికి 9 అయింది ఫ్రెండ్స్. సార్ గారు వాళ్ళు 7:30కే గుడికి బయలుదేరి వెళ్ళారు. కారు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటుందని. మొత్తానికి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు వాళ్ళు. మేమైతే బండేసుకొని వెళ్ళాము. ఇంకో కారు వేసుకొని వెళ్ళలేదు బాబుది. ఈ మేమిద్దరమే కదా! ఇక ట్రాఫిక్‌లో వాళ్ళకన్నా ముందు టెంపుల్‌కి వెళ్ళిపోయామనమాట. ఇంకా బండి అక్కడ పెట్టేసి కారులో గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాం ఫ్రెండ్స్. మా వాడైతే అక్కడ రంగుల రట్నం చూసి నేను ఎక్కాల్సిందే అని గొడవ చేశాడు. ఇంకా ఎక్కించి వాడిని రౌండ్‌లో ఏసామనమాట. ఆ తర్వాత గుడిలో మాకు ఎప్పుడు ఏటా కళ్యాణం చేస్తారు ఫ్రెండ్స్ ఈ రోజున. అందరూ కూడాను ఆ టైంకి చేరుకుంటారు. తలంబ్రాలు అయన్నీ వేసేటప్పుడు, పిల్లలు లేనప్పుడు ఆ తలంబ్రాలు తీసుకెళ్ళి ఆ పెళ్లి జరుగుతున్నంత సేపట్లో వెళ్ళి ఇంటి దగ్గర వండుకొని తింటారంట అక్కడ. మా అత్తగారు చెప్పారు అప్పుడు. ఇదంతా గుడి అనమాట. మొత్తం ఓవర్ వ్యూ టెంపులు. ఇంకా అప్పటికి ప్రభలు రాలేదు ఫ్రెండ్స్. జనాలు చూడండి ఎలా ఉన్నారో. బాగున్నారనమాట. బాగా చేస్తారు ఫ్రెండ్స్. అందరూ కూడాను హ్యాపీగా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు. ఈ బుడ్డ చూడండి, మాకు తెలిసిన వాళ్ళ పాప. మావాడు చూడు ముచ్చట్లేసాడు దాంతోటి. అదిగో ముద్దులేస్తున్నాడు. ఆ పిల్లల్ని అసలు ఆడపిల్లలు ఏమైనా ఆడపిల్లలండి, ముద్దుగాను చక్కగా బాగుంటారు. అన్నీ పెట్టచ్చు, గాజులు వేయచ్చు, గౌన్లు వేయచ్చు. మగపిల్లలకి ఏముంది, లాగు చొక్కా వేసేయడమే అనమాట. ఆ బుడ్డది అసలు చాలాసేపు ఉంది. వాళ్ళు భోజనాలు కూడా పెడతారు ఫ్రెండ్స్ టెంపుల్లో. భోజనం చేస్తున్నారనమాట. కమ్మగా కూర్చుంది, అల్లరి అనేది చేయకోకుండాను. ఇటు చూడు ఎలా ఏం చేస్తున్నాడు. అదిగో అయిపోయింది. చేతిలో బెలూను టాప్ కొట్టేసాడనమాట. ఇక మేమందరం గుడి దగ్గరికి వచ్చేసాం. నేను ఉపవాసం లేదు, బాబును మా వారు ఉపవాసం ఉన్నారనమాట. ఇంకా ప్రభలు ఇంకా రావడం స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ప్రభలు మొత్తం 3 ఉంటాయి. మా కట్టెంపూడిలో 2 కడతారు. పక్కనే తాళపాలెం పెద్దది, అది ఇది తాళపాలెం ప్రభ అనమాట. ఒకటి తాళపాలెం ప్రభ, ఒకటి కట్టెంపుడి ప్రభ ఫ్రెండ్స్. 2 వచ్చినాయి. మూడో దానికి ఏదో ప్రాబ్లం వచ్చిందని బాగా లేట్ అయిపోయింది. తెల్లారైపోయింది. దాదాపు మేము ఇంటికి వచ్చేటప్పటికి కూడా 3 గంటలు అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ మొత్తం టెంపుల్ దగ్గరే ఉండిపోయాను. ప్రభలు తీసుకొచ్చిన తర్వాత మొత్తం అందరూ కుర్రాళ్ళంతా కూడాను డీజే పెట్టేసి బాగా స్టెప్స్ వేస్తారనమాట. అట్లాగా ఇది ఇంకొక ప్రభ అనమాట. చిన్నది శివలింగం పెట్టుకొని తీసుకొచ్చారు. 12 గంటలు అయిపోయిన తర్వాత లోపల గుళ్ళో స్వామివారికి అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్. అభిషేకం అంటే ఆ టైంలో 12 గంటలకి లింగోద్భవ కాలం అని చెప్పి ఆ టైంలో చేస్తారు. అందరూ అప్పటి వరకు ఉండి స్వామివారిని అభిషేకం చేయించుకుంటారు. ఉపవాసం, ఎస్పెషల్లీ ఉపవాసం ఉన్నవాళ్ళు ఆ టైం వరకు ఉంటారు ఖచ్చితంగా. శివరాత్రి జాగారం చేయడానికి ఇక్కడైతే మస్తు కాలక్షేపం అయిపోయింది ఫ్రెండ్స్. మనకి చెప్పాను కదా 3 గంటలైంది వచ్చేటప్పటికి అని. ఇక అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు ఉన్నాము. ఇంకో మూడో ప్రభ కూడా వస్తుంది. ట్రాఫిక్లో అంటే రోడ్డు చిన్నదనమాట. దానివల్ల ప్రభ వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. నేను కూడా అట్లా లాగాను. ఇది మూడో ప్రభ ఫ్రెండ్స్. ఇది మా కట్టెంపూడి ప్రభే. కట్టెంపూడిలో లైబ్రరీ దగ్గర కడతారనమాట. ఎంతమంది లాగుతున్నారో చూడండి ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు. ముందు వైపున ఇంతమంది ఉంటారు, వెనక వైపున కూడా సేమ్ అంతే మంది ఉంటారనమాట. చాలా జాగ్రత్తగా పట్టుకొని లాగాలి ఫ్రెండ్స్. 10 రోజులు ముందు నుంచే దీన్ని కట్టడానికి చెక్కలు అవన్నీ లైటింగు మొత్తం తీసుకొస్తారు ఫ్రెండ్స్.
చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా లాస్ట్‌కి అందరం కూడాను అలా వీడియో తీసుకున్నాము. ఈసారి బాబు ఉండటం మూలంగా పాప మొహం బాగా కళకళలాడిపోతుంది. తనకి హ్యాపీగా ఉంది బాగా ఈ సంవత్సరం. ఓకేనా. మొత్తం 3 ప్రభలు కూడా అట్లా నిలిపారనమాట. టెంపుల్ ముందు టెంపుల్ అనమాట అది టెంపుల్ అండి. లైటింగ్ బాగా వేశారు. జనం కొంచెం పలచన పడ్డారు. ఇక మా లైటింగ్ ప్రభ కూడా అట్లాగుందనమాట. అక్కడ తెలిసిన పిల్లలు వచ్చి నాతో ఫోటోలు దిగారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.